నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోయా పన్నీరు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. లో ఆయిల్, జీరో కొలెస్ట్రాల్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఇది మంచి రెసిపీ. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పన్నీర్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. పన్నీరు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ బౌల్లో 50 గ్రాముల బాదమ్స్ని ఫ్రై చేసుకోవాలి. బాదమ్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఆలు ముక్కల్ని వేసుకోవాలి. 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ 1 కప్పు వేసుకోవాలి. బీన్స్ 1/2 కప్పు వేసుకోవాలి. గ్రీన్ బఠానీలు 1 కప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. 3 నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత 2 బగారాకుల్ని వేసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసి ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి.
1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు వీటిలోకి గ్రేవీని రెడీ చేసుకుందాం. 4 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క వేసుకోవాలి, 3 యాలకులు వేసుకోవాలి, 3 లవంగాలను వేసుకోవాలి, ముందుగా ఫ్రై చేసుకున్న బాదం సొమ్ము కూడా వేసుకోవాలి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమంలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి.